పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ ఇటీవల తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేయడానికి వరుసగా డేట్స్ ఇస్తున్నాడు. హరిహర వీరమల్లు పూర్తవుగా ఇప్పుడు పవన్ ఓజీ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంటుందని ఇటీవల క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. కేవలం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ చేతులు మాత్రమే కనపడేలా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ ఫ్యాన్స్ కోసం, మూవీ లవర్స్ కోసం రాబోతుంది. త్వరలోనే షూటింగ్ మొదలవబోతుంది అని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పక్కాగా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. గతంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు కాబట్టి ఈ సినిమాపై కూడా అంచనాలే ఉన్నాయి. అయితే గతంలోనే కొంత షూట్ చేసి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా తెరింగ్ రీమేక్ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు కథ అంతా మార్చేసి మళ్ళీ కొత్తగా షూట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ పవర్ స్టార్ యొక్క ఉత్తమ ప్రదర్శనలను జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది చాలా సంవత్సరాలు గుర్తుండిపోతుంది మరియు దీన్ని ఒక పండుగలా జరుపుకుంటారు. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి అని రాసుకొచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాగోగులను చూసుకుంటున్నారు. ఇక చివరిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు పవన్. ఇక అప్పటికే పవన్ సైన్ చేసిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్లను కూడా ప్రారంభించి వీరమల్లు, ఓజీ సినిమాలో షూట్ సగం వరకు పూర్తి చేసేశారు. ఇక తాజాగా ఈ 2 సినిమాలకు కాల్ షీట్లు కేటాయించి వీరమల్లు షూట్ ని పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం ఓజీ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ కేటాయించనున్నాడు. ఇక ఇదే పవన్ చివరి చిత్రం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి ప్రేక్షకులకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. గతంలో పార్టీ తరపున పోటీలో నిలబడి కొన్ని చోట్ల ఓడిపోయినా మరికొన్ని చోట్ల స్థానాలను దక్కించుకున్నారు. ఈ మధ్య జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఏపీకి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రతినిత్యం ప్రజల్లోకి వెళుతూ ప్రజల యోగక్షేమాలను కనుక్కుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న కొన్ని సినిమాలు సైతం ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇక ఆ చిత్రం నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో కష్టమైనా పర్లేదు పూర్తి చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. హరీష్ శంకర్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా అన్న ప్రశ్నలు జనాలు మొదలవుతున్నాయి. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ నుండి టీజర్ సాంగ్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.